హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ తెలుగు ట్రావెల్. ఈ రోజు మన హైదరాబాద్ ట్రిప్లో హైదరాబాద్లోని చాలా ఫేమస్ అయినటువంటి చార్మినార్కి అయితే మనం వెళ్తున్నాం. ముందుగా అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను మ్యాప్స్ పెట్టుకొని. ఇదైతే నేనున్న ప్లేస్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్. ఇక ఒక హాఫ్ అన్ అవర్కి చాలా ట్రాఫిక్లో చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి నేనైతే ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే వచ్చేసాను. అసలు ఈ చార్మినార్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు, అది బాగా ఇష్యూస్ అయినప్పుడు అవి కానీ తగ్గితే ఒక బిల్డింగ్ అయితే కడతానని చెప్పేసి అయితే అప్పుడేదో అనుకున్నారంట. ఇక ఆ డిసీజ్ తగ్గిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే 2 years అయితే దీన్ని నిర్మించారు, లైక్ 16th centuries. ఇప్పుడు చూసుకున్నామంటే జనాలు అయితే ఎవ్రీడే అసలు ఆ టైము ఈ టైం అని ఏమి ఉండదు, అసలు ఎవ్రీడే వస్తూనే ఉంటారు. ఇంకా మనమైతే దీన్ని విజిట్ చేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే భాగ్యలక్ష్మి దేవాలయం అయితే ఉంటుంది బయట సైడ్ లెఫ్ట్లో. ఇక ఆలస్యం చేయకుండా నేనైతే ముందుగా లోపలికైతే వెళ్ళిపోయి ప్రేయర్ అయితే చేసుకొని అయితే బయటకు వచ్చేసాను. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళామంటే టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళి 25 rupees అయితే ఛార్జ్ చేస్తారు. 15 years బిలో ఉన్న వాళ్ళకైతే ఛార్జ్ అయితే ఏం చేయరు. ఇంకా జైలు చాలా షాప్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటా ఏమైనా కొనాలనుకుంటే అయితే మీరైతే కొనేసుకోండి. వచ్చినప్పుడు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. లైక్ చాలా పాతది కదా, డ్యామేజ్ అయితే చాలా అయిపోయినాయి. ఇంకా కూర్చొని దీన్ని అయితే వీళ్ళు రిపేర్ అయితే చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నేనైతే టికెట్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఆన్లైన్ అయితే బయట స్కానర్ దొరుకుతుంది. ఇంకా ఆఫ్లైన్ అంటే కొంచెం లోపలికి వచ్చి రైట్లో వెళ్తే అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆడైతే మీరైతే టికెట్ తీసుకోండి. అట్లానే ఇక్కడ ఒక దర్గా ఉంటుంది. నేను లోపలికి వెళ్ళిపోయి క్యామ్ అయితే అలౌ చేయలేదు, ప్రేయర్ చేసుకుని అయితే వచ్చేసాను. ఎంటర్ అవగానే మనకైతే ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ అనేది అయితే ప్రజెంట్ రావట్లేదు, ఇంత ముందు ఏమన్నా వచ్చేవేమో నాకైతే ఐడియా లేదు. రష్యా నుంచి అయితే మనుషుల్ని తీసుకుని వచ్చి కులీ కుతుబ్ షా దీని ఆర్కిటెక్చర్ అయితే చేశారని చెప్పేసి అయితే మన చరిత్ర అయితే చెప్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టికెట్ తీసుకుని నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. దీనికైతే మొత్తం 4 ways ఉంటాయి. అందులో ఒకటైతే ఎక్కడానికి, ఒకటి వచ్చి దిగడానికి, ఒకటైతే క్లోజ్ చేసేస్తుంది. ఇంకో దగ్గర అయితే లైక్ ఇంత ప్రేయర్ రూమ్ అన్నాను కదా, అది పెట్టేస్తున్నారు. చాలా చీకటిగా ఉంది. నేనైతే టార్చ్ చేసుకొని అయితే వెళ్తున్నాను. అసలు 140 to 150 steps అయితే ఉంటాయంట. అసలు పైకి ఎక్కడానికి అయితే చాలా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇక చూడండి, మనమైతే టాప్ ఆఫ్ ది చార్మినార్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ ఆర్కిటెక్చర్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. ఆ టైంలోనే ఇంత బ్యూటిఫుల్గా చేయడం అనేది అయితే నార్మల్ విషయం కాదు. ఇంకా ఇక్కడైతే పావురాలు అయితే గబ్బు అయితే చేసేస్తున్నాయి. స్మెల్ అయితే దారుణంగా ఉంటుంది. కొంచెం సేపు అయితే విజిట్ చేసి ఇక్కడైతే కపుల్ ఫొటోస్ అయితే మామూలుగా తీసుకురు. అసలు ఎవరు చూసినా అందరూ ఫోటోషూట్లు చేస్తూనే ఉంటారు. ఇక అవన్నీ చూసుకుంటూ లోపలంతా చూసుకున్న తర్వాత నేను ఇంకా బయటకైతే వచ్చేసాను. ఇంకా పైకి అయితే ఉన్నాయి స్టెప్స్, బట్ ఇక్కడ పర్మిషన్ అయితే ఫస్ట్ లెవెల్ వరకే ఉంది. చూడండి, బయట అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా పైన చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక నేను కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నెమ్మదిగా అయితే దిగుతున్నాను. తలకైతే తగులుతుంది, జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా చార్మినార్ అయితే ఎవరు విజిట్ చేయలేదు వాళ్ళకైతే షేర్ చేయండి.